జై శ్రీరామ్. ప్రేక్షకులకు స్వాగతం. 2026 మార్చి మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ ఫలాఫలాలు. ముఖ్యంగా ఈ మార్చి మాసంలో గ్రహ సంచారాన్ని గమనిద్దాం. శని మీన రాశిలో సంచారం, గురువు గారు వక్ర మార్గంలో మిథున రాశిలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ మార్చి 11వ తేదీ ఆయన వక్ర త్యాగం చేసి సవ్య మార్గంలో సంచారాన్ని మొదలు పెట్టబోతున్నారు. గురు వక్ర త్యాగం నుంచి కొన్ని రాశుల వాళ్ళకి మళ్ళీ గురుబలం అనేది రాబోతున్నది. ఇక రాహు కుంభంలో సంచారం, కేతు సింహ రాశిలో సంచారం. ఇక సూర్యుడు మార్చి 15వ తేదీ వరకు కుంభంలో సంచారం, తదుపరి మీన రాశిలో సంచారాన్ని ప్రారంభం చేస్తారు. ఇక కుజుడు ఈ మాసమంతా కూడా కుంభరాశిలో సంచారం చేయబోతున్నారు. ఇక శుక్రుడు మార్చి 2వ తేదీ కుంభరాశి నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఇక బుధుడు మార్చి 1వ తేదీ నుంచి మార్చి 21వ తేదీ వరకు బుధుడు వక్రించి వక్ర మార్గంలో కుంభరాశిలో సంచారం చేస్తూ మార్చి 21వ తేదీ వక్రత్యాగం చేస్తున్నారు. ఈ గ్రహ సంచారం వలన ద్వాదశ రాశి వాళ్ళకి ప్రేక్షకులకు చిన్న సజెషన్ అండి, చిన్న విజ్ఞప్తి. మనం గోచార ఫలితాలని చెప్పుకుంటున్నాం. గ్రహాల రాశి మార్పుల వలన ఫలానా రాశి వాళ్ళకి ఫలానా ఫలితాలు అనేది చెప్పుకుంటున్నాం. అయితే ఇక్కడ ముఖ్యంగా గోచారంలో మీరు కొన్ని థంబ్నెయిల్స్ ని చూస్తూ ఉంటారు. ఈ రాశుల వాళ్ళకి గజకేసరి యోగం పట్టబోతుంది. ఈ రాశుల వాళ్ళకి మాలవ యోగం పట్టబోతుంది. ఈ రాశుల వాళ్ళకి ముఖ్యంగా రూచక యోగము, పంచమహాపురుష యోగాలు ఇవి పట్టబోతున్నాయి. బుధాదిత్య యోగం పట్టబోతుంది. లేదా ఈ రాశుల వాళ్ళకి ఈ సంవత్సరం అంతా స్పాయిల్ అయిపోతుంది. ఇలాంటివి మనము చూస్తూ ఉంటాం. గోచారంలో రాశి ఫలితాలు అనేవి కేవలం 30% మాత్రమే తీసుకోవాలి. దీన్ని ఎవరు సోది అనుకోవద్దండి. వాస్తవాన్ని గుర్తించడానికి ప్రయత్నం మాత్రమే చేయండి. జాతకరీత్యా ఉన్న గ్రహ స్థానాలని బట్టి అక్కడ గనక గజకేసరి యోగం ఉంటే గజకేసరి యోగము అందరికీ వర్తించదు. శుక్ర మహాదశ అందరికీ మంచి ఫలితాలు ఇవ్వదు. దీన్ని గుర్తించండి, వాస్తవాన్ని గుర్తించండి. సో జాతక రీత్యా గ్రహ దోషాలు గనక ఎక్కువ గనక ఉంటే, అంటే కర్మ అనేది కార్మిక్ అనేది ఎక్కువగా ఉంటే ఏ జ్యోతిష్యం కూడా సహాయం చెయ్యదు. ఎందుకు? అలాంటి గ్రహస్థితులు కర్మ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు సరైన పరిహారాలు మనము చేసుకోలేము. సరైన పరిహారాలు చేసుకోవడానికి వదలదు గ్రహస్థితి. టైఫాయిడ్ వచ్చినప్పుడు టైఫాయిడ్ టాబ్లెట్లే వేసుకోవాలి. మలేరియా వచ్చినప్పుడు మలేరియాకు తగ్గట్టుగా ఉన్న ట్రీట్మెంటే తీసుకోవాలి. ఆర్డినరీ డోలో 650 టాబ్లెట్ వేసుకుంటే వర్కౌట్ కాదు. ఎక్స్ట్రా యాంటీబయాటిక్ పడాలి. అలానే మన జాతకరీత్యా ఉన్న గ్రహ స్థానాలని బట్టి, గ్రహ దశలని బట్టి వాటికి సంబంధించిన పరిహారాలని మాత్రమే మనమే స్వతహా పాటిస్తూ వెళ్ళాలి. ప్రతి దానికి హోమాలు, ప్రతి దానికి ఉంగరాలు పెట్టుకుంటే కర్మ తగ్గుతుంది, ఫలితాలు తారుమారైపోతాయి, మనము శ్రీమంతులు అవ్వచ్చు, కోట్లు సంపాదించవచ్చు అని అనుకునే వాళ్ళకి ఇది ఒక సజెషన్ ఇస్తున్నాను. అలానే ముఖ్యంగా ఇంకొక విషయం అండి, కర్మ ఎక్కువగా ఉంది, నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఉద్యోగంలో చాలా ఇబ్బందులు పడుతున్నాను, నాకు ఏ రూట్లో వెళ్ళాలో అర్థం కావట్లేదు, గందరగోళం ఎవరైతే పడుతున్నారో వాళ్ళు ఈ చిన్న పరిహారాలు చేసుకోండి. ప్రదోష కాలంలో సాయంత్రం పూట ఓం నమ శివాయ ఒక 1000 సార్లు, అంటే ఒక జపమాలకి 108 వస్తుంది. 108 into 10 టైమ్స్ అంటే 1080 టైమ్స్ ఓం నమ శివాయ ఇది చదువుకోండి. కూర్చొని చదువుకోవడానికి ప్రయత్నాలు చేయండి. అలానే ప్రతిరోజు ఉదయాన్నే శివాలయంలో ఉంటున్న నవగ్రహాలకి 27 ఎరుపు రంగుల పూలతో ఒక్కొక్క ప్రదక్షిణ చేస్తూ ఓం నమ సూర్యాయ చంద్రాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిశ్చర రాహువే కేతువే నమః అంటూ ఒక్కొక్క ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ ఎరుపు రంగు పువ్వుని అక్కడ పెట్టండి. మీరు నవగ్రహాలని తాకకండి, జస్ట్ అక్కడ పెట్టండి. 27 ప్రదక్షిణాలు ఇట్లా ఒక సంవత్సరం పొడవునా మీకు వీలైనప్పుడల్లా రోజు పొద్దున్నే చేస్తూ
అలానే ఓం నమ శివాయ చదువుకుంటూ, అలానే కాలభైరవ గాయత్రి మంత్రం ఓం కాలకాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని గనక ఎవరైతే ప్రతిరోజు 108 సార్లు మీరు పాటిస్తూ వెళ్తారో వాళ్ళకి గ్రహ దోషాలు రావు. మీకు గందరగోళ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అవి తగ్గుముఖమవుతాయి. ఈ మంత్రాలు ప్రతినిత్యం వదలకుండా, మానకుండా చేస్తూ వెళ్తే ఖచ్చితంగా మీకు మంచి పాజిటివ్ రూట్ అనేది కనిపిస్తుంది. మీకు ఏ జ్యోతిష్యం అవసరం లేదు. అది కాకుండా నేను అప్పులు చేశాను 25 లక్షలు, అప్పు తీర్చడానికి పరిహారాలు. అలానే కొంతమంది చెప్తూ ఉంటారు, పేపర్ మీద రాసి అగ్గిపెట్టి ఊదండి, గాలికి ఎగిరేయండి. అలానే ఈ తమలపాకుల మీద ఓం శ్రీ అని రాస్తే డబ్బులు వచ్చేస్తాయి. దిస్ ఈస్ కంప్లీట్లీ అన్బిలీవబుల్ అండ్ ఫేక్ సెంటెన్సెస్. దీన్ని ఎవరైతే గుర్తిస్తారో, మీ జాతకరీత్యా ద్వితీయాధిపతి 6వ స్థానంలో పాపకత్రియోగంలో లేదా నీచస్థానంలో ఉంటే అదంతే. ఆ గ్రహస్థానానికి సంబంధించిన పరిహారాలే మీరు కొన్ని పాటిస్తూ వెళ్ళాలి. కానీ అది మీరు పాటించరు. మీకు ఇలాంటి ఇన్స్టాంట్ రిజల్ట్ వచ్చేస్తుంది అని ఎవరైనా చెప్పగానే సడన్ గా దూకేస్తారు. సో వాస్తవాన్ని గుర్తించండి. ఇక ఒక్క రాశి గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం. 2026 మార్చి మాసంలో కర్కాటక రాశి వాళ్ళ ఫలాఫలాలు. ఈ మార్చి మాసమంతా కూడా కర్కాటక రాశి వాళ్ళకి యోగించే గ్రహాల కన్నా ప్రతికూలించే గ్రహాల సంఖ్యనే అధికంగా ఉంది. అయితే ఈ ఒక మాసంలో 12వ స్థానంలో గురువు గారు వక్రత్యాగం చేస్తున్నారు. మార్చి 11వ తేదీ నుంచి గురువు గారు వక్రత్యాగం చేస్తున్నారు. దీని వలన కొంచెం ఆకస్మికంగా ఖర్చులు తగ్గుముఖమయ్యే సూచనలు ఉండే అవకాశాలు ఉంటాయి. అలానే ముఖ్యంగా ఈ అష్టమ స్థానంలో కుజ రాహుల కలయిక, సూర్య రాహుల కలయిక, బుధుడు కూడా వక్రించడం అనేది ఈ రాశిలో పుట్టిన వృద్ధులు, పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, వృద్ధులు ఆరోగ్య పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. అలానే ముఖ్యంగా ఆకస్మికంగా ధన నష్టము, ఆకస్మికంగా మీకు సంబంధించిన విలువైన వస్తువుని పోగొట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అలానే ర్యాష్ డ్రైవింగ్ చేయవద్దు. రాత్రిపూట జర్నీస్ అస్సలు వద్దు. ఇది మీరు పాటిస్తేనే మీకు అనుకూలతలో ఉంటుంది. రాత్రిపూట జర్నీస్ అవాయిడ్ చేయండి. ర్యాష్ డ్రైవింగ్ వద్దు. తెలియని విషయంలో మీరు తలదూర్చే ప్రయత్నం చేయకండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లో లైట్ ప్రాబ్లం వచ్చింది. సో ఎలక్ట్రీషియన్ పిలుచుకొచ్చి చేయండి. మీరే వెళ్ళి మీరే టెస్ట్ తీసుకొని మీరే ఎలక్ట్రీషియన్ లాగా వెళ్ళకండి. ఎందుకంటే కుజ రాహులు కలుస్తున్నారు. బుధుడు వక్రించి రాహుతో డీప్ కంజక్షన్, కుజుడు కూడా డీప్ కంజక్షన్ అవుతున్నాడు. ఇలాంటి గ్రహస్థితి ఉన్న వాళ్ళు ఆకస్మికంగా ఎలక్ట్రిక్ కరెంట్ షాక్ కొట్టడం లాంటిది, ఈ ర్యాష్ డ్రైవింగ్ వలన యాక్సిడెంట్స్ అవడం లాంటిది, అలానే గుప్తాంగాంగాలలో ఏదైనా అలర్జీస్ రావడం లాంటిది, గ్యాస్ట్రిక్, స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్, బ్యాక్ పెయిన్, అలానే నీరసంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. మెకానికల్ ఫీల్డ్లో వెల్డింగ్ కావచ్చు, లేత్ మిషన్స్ కావచ్చు, కెమికల్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, వాళ్ళు చాలా జాగ్రత్తలు వాళ్ళ వృత్తిని నిర్వహించుకుంటూ వెళ్ళాలి. అలానే ముఖ్యంగా ఈ అష్టమ స్థానంలో ఇలాంటి గ్రహస్థితి ఏర్పడినప్పుడు మనకి తెలియని విషయాలలో మనము వేలు పెట్టరాదు, మనము తలదూర్చరాదు. కొంతమంది అంటూ ఉంటారు, జస్ట్ వాక్ చేస్తూ వెళ్తున్నానండి, నేను పెద్దగా ఫాస్ట్గా కూడా వెళ్ళలేదు, సడన్ గా కిందకి పడిపోయానండి, తలకి గాయమైపోయింది అంటూ ఉంటారు. బికాస్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ గ్రహస్థితి ఏమైతే ఉంటుందో, ప్లానటరీ పొజిషన్ ఉంటుంది కదా, ఇలాంటి ప్లానటరీ పొజిషన్ వల్లనే ఇలాంటి సడన్ ఇన్సిడెంట్స్ జరగడానికి ఛాన్సెస్ ఉంటుంది. మెడ నొప్పి కానీ, తలనొప్పి కానీ ఎక్కువయ్యే సూచనలు కూడా ఉండే ఆస్కారాలు ఉంటాయి. మెడకి సంబంధించినది, థ్రోట్ కి సంబంధించినది, దీన్ని సెకండ్ హౌస్ ద్వారా చూస్తాం. ఈ టీత్, ముఖ లక్షణాలు, ముఖంలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉందా, ఫేస్ లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మన ముక్కు ఎలా ఉంది, ఇవన్నీ కూడా ద్వితీయ స్థానం బట్టే చూస్తాం. ద్వితీయ స్థానంలో కేతు ఉంటున్నాడు, మీకు అష్టమ స్థానంలో అన్ని గ్రహాలు ఉంటున్నారు. సో కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. భయము, ఆందోళన వద్దండి. నేను ఇక్కడ ఎవరిని భయపెట్టడానికి రాలేదు, భయపెట్టాలని ఉద్దేశం లేదు. జస్ట్ మీకు గైడెన్స్ ఇస్తున్నాను, ఇలా ఉండబోతుంది, కొంచెం జాగ్రత్తలు తీసుకోవడానికి మాత్రమే చెప్పబోతున్నాను. మీరు భయపడాలి లేదా మీకు ఇంకా డిప్రెషన్కి వెళ్ళిపోవాలనే ఉద్దేశం అయితే నాది కాదు.
ఉన్న గ్రహస్థానాల్ని బట్టి, ఉన్న సిట్యుయేషన్స్ బట్టి నేను చెప్పడం జరుగుతుంది. ఎవరికైతే కుజదశ రాహుభుక్తి, రాహుదశ కుజభుక్తి లేదా కుజదశలో బుధభుక్తి జరుగుతున్న వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఎంత జాగ్రత్తలు తీసుకుంటే అంత మంచిది. అలానే భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గుతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు లాంటిది లేదా భార్య లేదా భర్త తరపున ఉన్న క్లోజ్ రిలేషన్స్ కావచ్చు, లేదా మీ క్లోజ్ రిలేషన్స్‌తో మాట పట్టింపులు జరిగే సూచనలు కూడా ఉండే ఆస్కారాలుంటాయి. కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ప్రతిరోజు మహామృత్యుంజయ మంత్రాన్ని పారాయణం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. 27 ఎరుపు రంగుల పూలు తీసుకోండి. నవగ్రహాలకి 27 ప్రదక్షిణాలు ఒక్కొక్క ప్రదక్షిణ చేస్తూ ఓం నమః సూర్యాయ, చంద్రాయ, మంగళాయ, బుధాయ చ, గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతువే నమః అంటూ ఒక్కొక్క ప్రదక్షిణ చేస్తూ ఒక్కొక్క పువ్వుని అక్కడ పెట్టండి. నవగ్రహాలని తాకకండి. జస్ట్ అక్కడ పెట్టండి. 27 ప్రదక్షిణాలు చేయండి. మహామృత్యుంజయ మంత్రం చేయండి. రోజు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రదోష కాలంలో ఓం నమః శివాయ ఎన్ని వేల సార్లు చదువుకుంటారో అంత మంచిది. ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నంబర్‌కి నేరుగా కాల్ చేయండి. ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు. మీ ప్రాబ్లమ్స్ నా దగ్గర చెప్పుకుంటే ఇంక నేనెందుకు? సో డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్స్ మాత్రమే కావాలి. డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్స్ లేని వాళ్ళు అప్రోచ్ అవ్వకండి. అలానే ఉంగరాలు, బొంగరాలు కావాలనుకున్న వాళ్ళు కూడా అప్రోచ్ అవ్వకండి. సింపుల్‌గా రెమెడీస్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే అప్రోచ్ అవ్వండి. నాకు డైరెక్ట్ కాల్ చేయండి. నేనే పిక్ చేస్తాను. పిఎలో ఎవరు ఉండరు నా దగ్గర. సో ఇది వాస్తవం. ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.